సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం 12 లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీన రాశిలోకి 2025 మార్చి 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 2027 వరకు ఉంటాడనమాట. మీన రాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది, 12 లగ్నాలు 12 రాసుల వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా ప్రిసైజ్డ్ గా రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా. సో మొత్తం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ నోట్ చేసుకొని దాని అంతా కూడా మీకు ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చే బెనిఫిట్స్ శని రావడం వల్ల, ఓకే, అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమైనా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాయి, అంత కూడా భావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైజ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ శనికి మీన రాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి. లేదా శని అంటే ఏంటి, మీనరాశి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో మీనరాశి అంటే ఫస్ట్లీ అది ఒక ద్విస్వభావ రాశి. ఓకే, అంటే దానికి 2 రకాలైన ముఖాలు ఉంటాయి అన్నట్లుగా అర్థం అనమాట. అంటే మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అది కాలపురుషుని కుండలిలో 12వ స్థానం, అంటే ఐసోలేషన్ స్థానం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం, డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు, ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం. టూ మచ్ కేరింగ్, అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీన రాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట, స్పిరిచువల్ పీపుల్. అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి, కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి, దానికోసం తాపత్రయపడడం, ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట. ఓకే, అంటే ఎట్లుంటుందంటే ఒక 2 ముఖాలుగా, అంటే మంచి కాదు చెడు కాదు, ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం, కానీ ఇది మంచిగా చెడ అనేది ఆలోచించి దాని డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే శనికి సంబంధించిపోతే, అండ్ మీన రాశి అంటే ఫ్లూయిడిటీ, జలతత్వ రాశి, అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట. ఓకే, జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది. మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, ఎందువల్ల ఎమోషనల్ ఉంటుంటే అది జలతత్వ రాశి. జలతత్వం అంటే మీకు భావాలు అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మీలో. ఓకే, అది కోపం కానివచ్చు, ఏడుపు కానివచ్చు, బాధ, ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో శని గురించి తెలుసుకోవాలంటే, శని అంటేనే ఒక స్ట్రక్చర్. ఓకే, శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం, డిలే చేసే గ్రహం, స్లోగా నడిచే గ్రహం, రిజల్ట్స్ ని స్లోగా ఇచ్చే గ్రహం. దేనైనా ఒక గందరగోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం. ఓకే, ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు, అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి, రాష్ట్రానికి ఉపయోగపడేటివి, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటిలో కూడా సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే ఓకే సో చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాస్ అనమాట. లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ గ్రో చేయడం, ఇవంతా కూడా శని యొక్క కారకత్వాసు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ, ఒక దాని మీద డెసిషన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను, అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి మధ్యన కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం. మీన రాశి, మేషరాశి నుంచి మీన రాశి వరకు, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం.
సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని మీన రాశిలోకి మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మీన రాశి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఊహ, 12వ స్థానం ఊహ, మన ఆలోచన, మన డెసిషన్ మేకింగ్, మనం ఏం చెప్తున్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది 12వ స్థానం. సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు, సినిమా ఫీల్డ్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఓకే, ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్, వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు అనమాట. వై? బికాజ్ ఆ శని డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు, తీస్తున్నారు, మంచి హిట్స్ కొడుతున్నారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పోతూ ఉన్నాయి, అట్లా ఉండింది అనుకోండి. ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైన్యూట్ లాజిక్ మిస్ అయినా సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు. అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోద్ది. ఎందుకంటే శని ఒక్కోనివ్వడు, ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు, పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి, అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట. సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు. సో ఫైనల్లీ ఇంకా నెక్స్ట్ ఇప్పటిదాకా దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము, ఏ రాశిలోకి అయితే శని వస్తాడని మాట్లాడుకుంటున్నాము. ఫైనల్ ఆ రాశి, ఆ లగ్నం, మీన లగ్నం, మీన రాశిలోకి శని వస్తే ఈసారి ఫస్ట్ హౌస్ లోకి వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తీసుకుంటే, ఫస్ట్లీ కీ థీమ్స్ వచ్చేసి సెల్ఫ్ ఐడెంటిటీ, డిసిప్లైన్, లాంజెటివిటీ అండ్ హార్డ్షిప్స్. లైఫ్ లో హార్డ్షిప్స్ అనేవి కొంచెం ఈసారి మెయిన్ కీ థీమ్స్. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండు జరుగుతాయి. సో 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే ఇంక్రీజ్డ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెచ్యూరిటీ. అంటే ఏంటంటే శని ఫస్ట్ హౌస్ దిగ్బలం పొందుతాడు, శని యొక్క మెచ్యూరిటీ ప్లానెట్, మెచ్యూరిటీ ఇచ్చే ప్లానెట్. సో ఫస్ట్ హౌస్ లో స్ట్రెంత్ పొందుతున్నాడు కాబట్టి శని మీకు కొంచెం ఇప్పటిదాకా సరదాగా ఆడుతూ పాడుతూ అట్లా రెస్పాన్సిబిలిటీగా లేని పీపుల్ అంతా కూడా ఈసారి కొంచెం మంచి రెస్పాన్సిబుల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, మీన లగ్నం, మీన రాశి పీపుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బోన్స్, జాయింట్స్ అండ్ డైజెషన్ అయితే కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. ఓకే, కొంచెం జాగ్రత్త తీసుకోండి కొంచెం. సో ఎందువల్ల అంటే ఫస్ట్ హౌస్ అంటేనే మీకు హెల్త్, మొత్తం ఇమ్యూన్ సిస్టమ్, మీ హెల్త్, మీ యాక్షన్స్, మీ వర్డ్స్, మీరు చేసే పనులు, మీకు వచ్చే పనులు, మీకు అవతల నుంచి వచ్చే రెస్పాన్సెస్, మీరు ఇచ్చే రెస్పాన్సెస్ అంతా ఇంకా ఎవ్రీథింగ్. సో దాంట్లో హెల్త్ అనేది మెయిన్ కన్సర్న్ కాబట్టి మీకు మీన లగ్నం, మీన రాశి పీపుల్ కి అపార్ట్ ఫ్రమ్ శని గోచారం, సాటర్న్ అండ్ ఈ సన్ అండ్ రాహు కూడా కొంచెం, సూర్యుడు మీ షష్టాధిపతి అయిన సూర్యుడు రాహుతో కూడా కలిసి ఎక్లిప్స్ ఫామ్ అవుతాడు కొన్ని రోజుల పాటు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో ఫామ్ అవుతాడు కాబట్టి కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది ఇది. హెల్త్ పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్టమక్ కి సంబంధించిన ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. స్టమక్ అండ్ డైజెషన్ కి సంబంధించి, జాయింట్స్ అండ్ బోన్స్ కి సంబంధించి అండ్ హెడ్ కి సంబంధించి కూడా హై ఫీవర్స్ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్ డిటాచ్మెంట్ అయితే కొంచెం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువగా అటాచ్ అయిపోయిన పీపుల్ కి ఎమోషనల్ డిటాచ్మెంట్ కూడా ఈసారి జరుగుతుంది, బాగానే ఉంటుంది. రిలేషన్షిప్స్ లో షిఫ్ట్స్ అనేటివి కనిపిస్తున్నాయి, బాగుంటుంది ఈసారి. ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే ఒక మంచి మెచ్యూరిటీ థాట్స్ వస్తాయి కాబట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డెసిషన్ తీసుకొని నెగిటివ్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే రిలేషన్షిప్స్ నుంచి, టూ మచ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే రిలేషన్షిప్స్ నుంచి బయటకు వస్తారు. ఓకే, సో ఆ టూ మచ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ కూడా మంచిది కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చి కొంచెం కెరియర్ గ్రోత్ లో లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే వస్తుంది, కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శని లగ్నంలోకి వచ్చి దశమ స్థానాన్ని కూడా చూస్తారు దశమ దృష్టితో, కానీ కెరియర్ పరంగా మంచి జరుగుతుంది అనమాట. ఎందుకంటే గురుడు లగ్నాధిపతి చతుర్థంలోకి పోయి తన సప్తమ దృష్టితో చూస్తారు కాబట్టి కేంద్ర స్థానం నుంచి దశమ స్థానాన్ని. సో శని గురువులు 10th యాక్టివేట్ చేస్తారు. కెరీర్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది ఈసారి మీన లగ్నం, మీన రాశి పీపుల్కి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం లో ఎనర్జీ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఎంతసేపు కూడా. ఫస్ట్ హౌస్ వచ్చేస్తున్నాడు కాబట్టి బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. శని వచ్చేస్తున్నాడు కాబట్టి బాగా పీల్ చేసినట్టు అయిపోతుంది. సో ఎనర్జీ అనేది బాగా తగ్గుతుంది. కొంచెం దీనికి సంబంధించిన ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ ఇంకా ఏదన్నా ఎనర్జీ డ్రింక్స్ కానీ అవి కొంచెం దగ్గర పెట్టుకుంటే మంచిది, న్యాచురల్వి. ఓకే, హెల్త్ పరంగా డిస్టర్బ్ అవ్వకుండా న్యాచురల్ మంచిది. నెక్స్ట్ కొంచెం స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా 12th లార్డ్ ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇది మెయిన్వి. అండ్ నెక్స్ట్ హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ కూడా పర్వాలేదు. సెకండ్ లార్డ్ అయిన కుజుడు
డెబిలిటేట్ అయిపోతున్నాడు. డెబిలిట్ అయినా కూడా మళ్ళీ మిత్రక్షేత్రానికి ఫ్రెండ్స్ హౌస్కి పోతాడు, మళ్ళీ 7th వస్తాడు, కేంద్ర స్థానానికి ఒకే ఇష్యూగా ఉంది. ఓకే, మీరు లగ్నం మీన రాశి పీపుల్కి కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఒకే ఇష్యూగా ఉంది, పర్వాలేదు. నెక్స్ట్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే తృతీయ, సప్తమ, దశమ దృష్టిలు. ఫస్ట్ తృతీయ దృష్టి అయితే 3rd హౌస్ మీద పెడతాడు. అండ్ ఇక్కడ కొంచెం సిబ్లింగ్స్ పైన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరగడం, సిబ్లింగ్స్ తో కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్స్ అంటే చిన్న రావడం అలాంటివి కూడా జరిగితే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th హౌస్ మీద కూడా పెడతాడు కాబట్టి మ్యారేజెస్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో కొంచెం స్ట్రగుల్స్ అండ్ ఇబ్బందులు పడతారు. కొంచెం వాటిలో కొంచెం కేర్ తీసుకొని ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ 10th హౌస్ మీద ఆస్పెక్ట్ పెడతాడు, గురుడు కూడా ఆస్పెక్ట్ పెడతాడు కాబట్టి 10th హౌస్ కెరీర్ అయితే బాగుంటుంది, కెరీర్ గ్రోత్ అయితే బాగుంటుంది. కాకపోతే కొంచెం డిలేడ్ గా ఉంటుంది కానీ పర్వాలేదు, బాగుంటుంది. ఎక్కువ వర్క్ ప్రెషర్ పెట్టి ఆ తర్వాత కెరీర్ గ్రోత్ ఇస్తారు. సో ఇది ఫైనల్ గా ఇది మీన లగ్నం, మీన రాశి పీపుల్ కూడా మొత్తం 12 లగ్నాలు 12 రాశులు డిస్కస్ చేసుకున్నాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.